హాయ్ గైస్, వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. పీవీపీ బ్యానర్లో కార్తీ నటించిన ఓపిరి సినిమా ఎంత సక్సెస్ అయిందో మనందరికీ తెలుసు. మరోసారి మనందరి ముందుకి పీవీపీ బ్యానర్లోనే కాశ్మీరాగా మనందరి ముందుకు వచ్చాడు కార్తీ. మరి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. దివాళీ కానుక మంచి సక్సెస్ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు ఈ టీం. మరి ఈ టీం ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అలాగే కార్తీ గారిని అలాగే గోకుల్ గారిని ఈ సినిమా విశేషాలని అడిగి తెలుసుకుందాం. హలో కార్తీ గారు అండ్ గోకుల్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్తీ గారు ఎక్కడున్నారో కనిపించట్లే, గోకుల్ గారు ఎక్కడున్నారో కనిపించట్లే. ఎందుకంటే ఆత్మ ప్రేతాత్మ అని భయపెట్టేశారు అందరినీ. సో ఎల్లారు సౌఖ్యమా? థ్యాంక్ యూ. సో సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? అలాగే దివాళీ బొనాంజా అనుకోవచ్చు సినిమా. ఇట్స్ వెరీ ఎంకరేజింగ్ అండి. ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్, కిడ్స్ కోసం దానిలో మ్యాజిక్ ఉంది, స్పెషల్ ఎఫెక్ట్స్ ఉంది, 60% హ్యూమర్. ఇలాంటి పోస్ట్ చూస్తే అదేమో సీరియస్ సినిమా అని అంటున్నారు, బట్ అక్కడ వెళ్తే ఒక 60% కామెడీ సినిమా. సో దే ఆల్ వెరీ ఎంటర్టైన్డ్. అది మన అందరికి చాలా హ్యాపీ. వీ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ ముఖ్యంగా ప్రెస్ వాళ్ళ నుంచి అందరూ ఒక్కొక్క స్మాల్ డీటెయిల్ గురించి చెప్తున్నారు. ఒక తల సెపరేట్గా వెళ్తుంది, బాడీ సెపరేట్గా వెళ్తుంది, ఏంటి సార్ అది అని అడుగుతున్నారు. సో ఇంత విషయాలు ఆ సినిమాలో ఉంది. నాట్ జస్ట్ వన్ కాన్సెప్ట్, సో మెనీ కాన్సెప్ట్స్ ఆ సినిమాలో ఉన్నప్పుడు దే ఆల్ ఫీల్ సో ఎంటర్టైన్డ్ అన్నప్పుడు వీ ఫీల్ వెరీ హ్యాపీ. వెరీ వెరీ హ్యాపీ. గోకుల్ గారు, మా ఆఫీస్లో ఒకటి ఏం జరుగుతుందంటే, మా ఆఫీస్ టెర్రస్ పైన ఒక 2 కాకులు కాదు 2 ప్రేతాత్మలు వస్తున్నాయి. బట్ కాశ్మీరా రిలీజ్ అయినప్పటి నుంచి కూడా ఆ ప్రేతాత్మలు ట్రైలర్ చూపిస్తేనే వెళ్తాను అంటున్నాయి. అసలు హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇలాంటి థాట్స్ ఎలా వస్తాయి? అంటే 2 కాకులు, మీరు చెప్పారు స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్లో తాతయ్య వస్తున్నాడు, పేపర్ చదువుతుండు, వాటర్ తాగి వెళ్తుండు అని. బట్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇలాంటివి ఎలా క్రియేట్ చేయగలుగుతున్నారు? ఎలా వర్కౌట్ అయింది ఇది? No, its basic idea is to entertain the audience. So the first of I want to make sure people enjoy it thoroughly. You know, it's a big span film, so I can't take a risk of totally going serious for a movie. So that's an idea. We want to put more humor into that. And what all the black magic guy know, who all I met know, almost 90% of the people are con only. So undoubtedly they are like that only, because even that car thing, no, in the movie what we have done, one guy was telling me so much confident, no? He is telling, I said, I'm asking whether is it possible to take the car from this area, for example from Hyderabad to Vijayawada. I'm asking. He said yeah, confidently, within a second, within 2-3 seconds we can do that. So nanu kuda ippadikippadu ikkadi nunchi tadalo pettegalra చెయ్యొచ్చు అంటున్నారు. అదే he is very confident. He is telling yeah. So I like that idea actually. Okay, let us use this. Because I know very well confidence. అదే కాశ్మీరా కాన్ఫిడెన్స్ కూడా. యాజ్ ఏ కాశ్మీరా గారు, కార్తీ గారు మీరు చెప్పండి. అంటే బ్లాక్ మ్యాజిక్ అనగానే ప్రతి ఒక్కళ్ళు ఓన్లీ మనం అర్చన కింద లేకపోతే ఫండ్ కింద తీసుకుంటాం. బట్ ఈ 6 గుడ్లు 3 లీటర్ల పాలు, మిల్క్, ఎగ్స్, ఈ కాన్సెప్ట్ భలే చాలా వెరైటీగా ఉంది. అంటే కంపల్సరీ తీసుకురావాలి ఇందులో. That's purely for humor purpose. I did it because I never seen there was snake inside whenever we pour the milk on that. So I never see. So why not have some humor on that? I felt. So that's the idea. It's yeah. But really worked out very well. The audience were clapping for that. No, yeah. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం ఫుల్గా నవ్వుతూనే ఉన్నారు కార్తీ గారు. ఎస్పెషల్లీ మీరు ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా సీరియస్గా చేస్తున్న ఒక టైంలో సడన్గా సాంగ్, ఆ సాంగ్ తర్వాత నుంచి అదంతా మీరు ఫ్రాడ్ చేస్తున్నారని. అంటే అందరు బాబాలు అలాగే ఉంటారా అండి, లేకపోతే నిజంగా దెయ్యాలు ఉంటాయా? మీరు చేసిన ఇన్వెస్టిగేషన్లో ఏం తేలింది? No, mostly they are like that only. దయ్యం ఉంది. So no, see the movie I'm clearly mentioned in a particular scene. I'm not saying whether there is a devil is not, it's in existence or not. My question is, who all cheating with the devil is in existence, they are only fraud. I'm not talking about anything about evil. దయ్యం ఉందా లేదా అనేది డిస్కషన్ కాదు. That's not I'm talking. I'm talking about the people who are doing all these fraudulent things. I'm talking about them only, not about the evil or not about the God, because that is beyond our understanding. Beyond our understanding. Nobody knows that.
So we should not go into that. I am going only to this God man and all these people who are doing fraud. Only that too, who are doing fraud activities only I'm talking on them, not on all. ఎస్ సో కార్తీ గారు ప్రేతాత్మగా ఒక ఆత్మగా కాశ్మోరాగా రాజుగా 3 క్యారెక్టర్లని నిజంగా చాలా బాగా పండించారు. అన్నిటికంటే రాజుగా, ఎందుకంటే తలకాయ ఒక చోట బాడీ ఒక చోట చెప్పడం మొత్తం తిరగడం అదంతా ఇట్స్ నాట్ పాసిబుల్. ఐ థింక్ సో అది నేను అడిగాను సార్, ఏంటి సార్ టోటల్గా డిఫరెంట్ కాన్సెప్ట్గా ఉంది సార్, ఆ క్యారెక్టర్ ఆల్రెడీ అంత ఫెరోషియస్ విల్లనిక్గా ఉంది అండ్ దీనిలో ఇది ఇంకా ఎక్స్ట్రా కాన్సెప్ట్ అది. సో అది చెప్పేటప్పుడు ఎలా తీయపోతున్నాం, అది ఇమాజిన్ చేయడం ఒక పక్కం, బట్ అది బయటికి తీసుకురావాలంటే హీ డిడ్ సో మచ్ రీసెర్చ్. ఇది ఎలా చేయబోతున్నాము, ఎన్ని లేయర్స్ కావాలి ఇలాంటి షూట్ చేయడానికి, ఇన్ఫ్యాక్ట్ అది బాగా వస్తుందా లేదా. దే డిడ్ ప్రీ విజువల్స్, దీని ముందు యాక్టర్స్ లేకుండా అనిమేషన్లో మాత్రం ప్రీ విజువల్స్ చేసి డబ్బింగ్ చేసి పర్ఫార్మెన్స్ చేసి చూసి ఓకే వర్క్ అవుతుందని దెన్ వీ డిడ్ ఇట్. సో ముఖ్యంగా నా క్యారెక్టర్ చూస్తే ఒక 5 hours మేకప్ పడుతుంది ఒక క్యారెక్టర్ మాత్రం. ఒక క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్కి వెళ్ళాలంటే మళ్ళీ 2 hours. సో ఒక రోజులో ఒక సీన్ షూట్ చేయాలంటే ఇట్ విల్ టేక్ 8 hours ఓన్లీ ఫర్ మేకప్. సో వీ వర్ రెడీ ఫర్ దట్ హార్డ్ వర్క్. అండ్ ముఖ్యంగా ఎవ్రీ షాట్ రిక్వైర్డ్ 5 layers. సో ఫస్ట్ సెపరేట్గా హెడ్ యాక్ట్ చేయాలి, బాడీ సెపరేట్గా యాక్ట్ చేయాలి, దెన్ కాశ్మోరా క్యారెక్టర్గా యాక్ట్ చేయాలి, మిగతా యాక్టర్స్ యాక్ట్ చేయాలి. ఇది అన్నిటి సేమ్ టైమింగ్లో 5 times చేయాలి. ఆ ట్రాలీ పుష్ చేస్తున్న వాళ్ళు మళ్ళీ చేయాలి. అండ్ సార్ చెప్పినట్టు హెడ్ ఒక పక్కం వెళ్తుంది, బాడీ ఒక పక్కం, ట్రాలీ ఇంకో పక్కం. Extra complication. Very tough to execute. I can easily say body is coming this way and head is coming this way. But to shoot that, no. Actually, my head is almost come this way. So it's not easy. My head was spinning all through the day. So it's very tough task. But still, we did all that homeworks and all. Yeah. But when you go into the execution, practically a lot of difficulties were there. That too with the artist, no. They all do the same continuity every time because I have to take 5 layers of the shots. So if I have to take 5 times the same shot, and moreover we are not shooting with motion control camera and all. We are shooting just with the track and trolley. Simple thing only we are shooting. So the track guy who is pulling the trolley, he has to do the same timing. Yes. The artist could not move this way or that way. They have to do in the same timing. So all this complication. But once we saw the scene in the screen and the way the audience applauding, that's giving immense satisfaction. బికాస్ దానిలో హ్యూమర్ ఉంది, పర్ఫార్మెన్స్ ఉంది. అదేమో జస్ట్ మూమెంట్ మాత్రం కాదు, ఒక్కొక్క క్యారెక్టర్కి డిఫరెంట్ రియాక్షన్ కావాలి, అక్కడ మాట్లాడుతున్న విషయం డిఫరెంట్. విలన్ గా కూడా అంటే ఈ మూవీ చూసిన తర్వాత విలన్ గానే ఎక్కువ మీకు రోల్స్ వస్తాయి అనిపిస్తుంది, ఎందుకంటే అంత భయంకరంగా ఉన్నారు మీరు విలన్. అదే ఫస్ట్ టైం చూసినప్పుడు ఏంటి సార్ బాంబే నుంచి తీసుకొచ్చారా కొత్త విలన్, నార్త్ ఇండియన్ విలన్ అని చెప్పారు. ఎవరు గుర్తుపట్టడానికి కూడా టైం పట్టింది. అవును. మళ్ళీ ఇంటర్వెల్ సీన్ మెయిన్, ఎందుకంటే ఒక్కసారి కోర్టులోకి ఎంటర్ అయిన తర్వాత యాజ్ యూజువల్లీ మీరు పెట్టే ఏదైతే ఉందో దాన్ని తీసుకొని మీరు బ్యాక్ వచ్చేస్తుంటే మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు లోపలికి వెళ్ళి ఇంకోటి ఆ డాగ్, ఫైర్ డాగ్, అది నిజంగా అమ్మో చాలా భయం వేసింది దాన్ని చూస్తే, ఎక్కడ మిమ్మల్ని పట్టుకొని కట్ చేస్తుందా అనేసి. రియల్లీ చాలా బాగున్నాయి. బట్ సినిమాటోగ్రఫీ కానివ్వండి, గ్రాఫిక్స్ కానీ చాలా హైలైట్. బికాస్ ఇది ఇలాంటి ఒక సినిమా అంటే ఇట్స్ ఫ్యాంటసీ, అది ఎంటర్టైన్ చేయడం కోసం లైక్ వాల్ట్ డిస్నీ సినిమా లాగా యూర్ ట్రైంగ్ టు ఇమాజిన్ సంథింగ్ అండ్ ఎంటర్టైన్ ది ఆడియన్స్. అండ్ ముఖ్యంగా అది చిన్నపిల్లలకి, లేడీస్ అందరికీ, ఫ్యామిలీకి నచ్చే విధంగా చేసాము. అండ్ వెన్ ఈ టోల్డ్ ద కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్ దట్స్ సాలిలోకి ఆ సీన్ మొత్తం నేను మాత్రం ఉన్నాను. ఆ డైరెక్టర్ గారు స్టోరీ చెప్పేటప్పుడు కూడా యాక్ట్ చేసి చూపించాడు. సార్ ఇస్ 1 man షో, దిస్ 1 whole scene 1 man హ్యాస్ టు యాక్ట్, డూ ఎవ్రీథింగ్. సో ఆయన మొత్తం ప్లాన్ చేశాడు, ఏ డైలాగ్స్, ఏ విషయం మొత్తం. సో ఇట్స్ నాట్ ఈజీ టు ఎగ్జిక్యూట్. అక్కడ ఏం లేదు, ఏం లేకుండా ఇమాజిన్ చేసి చేయాలి. సో హీ హ్యాస్ టు ఫస్ట్ ఇమాజిన్ ద డాగ్ టైమింగ్, ఐ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ అండ్ దెన్ డూ ఇట్. బట్ అది ఇప్పుడు సినిమాలో హైలైట్ అంటే అది చెప్తున్నారు అంటే సో హ్యాపీ. పై నుంచి ఆ లైట్ నుంచి పైకి లెగ్స్ కొద్ది మీరు డైలాగ్స్ మా కోసం ఒక్కసారి ఆ డైలాగ్ అయ్యో ఇప్పుడు నాకు గుర్తులేదండి. సూపర్ డైరెక్టర్ కి గుర్తుండే ఉంటుంది. దట్ వన్ నో దట్ మోసగాడు ఆ డైలాగ్ కూడా, ఒక మోసగాడు ఇంకో మోసగాడిని మోసం చేయకూడదు, మోసగాడి సినిమాలు చెప్పారు. ఆ డైలాగ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారో నాకు తెలియదు, బట్ కరెక్ట్ గా ఫిక్స్ అయింది. అంటే మీరు లెగుస్తున్న కొద్దీ మేము కూడా అది మీ మీదకి వస్తుంది అనుకున్నాం, కానీ మీరు పైకి వెళ్తారని మేము అనుకోలేదు. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆల్మోస్ట్ 40 feet పైకి ఐఎమ్ జస్ట్ సిట్టింగ్. సార్ ఇక్కడి నుంచి పెర్ఫార్మ్ చేయాలా, నాకు కూడా వెర్టిగో ప్రాబ్లం ఉంది సార్. సో మొత్తానికి రోహిణి నక్షత్రంలో ఉన్న వాళ్ళందరినీ ఒక 5గురిని దగ్గర పెట్టారు. బట్ కార్తీ గారు ఎంత బాగా యాక్ట్ చేశారో, ఫ్యామిలీ కూడా, వివేక్ ఫ్యామిలీ వీళ్ళంతా కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అంటే పర్టికులర్గా వాళ్ళని తీసుకోవడానికి ఎనీ రీజన్స్, వాళ్ళే సూట్ అవుతారని మీకు ఎలా అనిపించింది?
No, actually, Vivek is a very good actor. He can do any kind of comedy, and we did something else in this movie because we tried now in a very normally his acting is comedy style is different actually, but in this movie, we do in a totally subtle style. We tried one thing, and that has worked out like anything. Because in all the scenes, he won't express much, but the audience will be laughing at him like. So that's the way we want to make it. Because I have seen those kind of people. They won't take much effort to do all those things. The real people, no. They simply do Ashwadandale. They simply do it. Like as if they won't give importance for that devotees and all. No? Like they won't give importance. They'll all come like this. But these people, no. They No reaction. They won't watch. They won't react. Because as if they don't care for them. But this devotees and all will care much for them. So that's the way I have an idea about this character. So it clicked very big time, And this even the party character, that బామ క్యారెక్టర్ ఉంది అది దాంట్లో. Yes. yeah, that's and she did so well. When he was introduced to the ghost, Yes, లాస్ట్ లో కూడా ఈ టైంలో కూడా నువ్వు ఆశీర్వాదాలు ఇవ్వడం అవసరమా అని అదొకటి. అండ్ వన్ థింగ్ కార్తీ గారు, మీరు ఆ కార్ల దగ్గర ఏదైతే మెయిన్ ఒక అతను ఉంటాడు విలన్ 500 crores తన దగ్గరకు వచ్చినప్పుడు కార్లలో 3 కార్లలో ఎక్కడ పెట్టారు మర్చిపోయారు. అబ్బా ఇప్పుడు నేను ఎవరికి భయపడలేను నిజంగా. సో బట్ వన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ సాంగ్ రియల్లీ అంటే సాంగ్స్ అనేవి ఎప్పుడు ఈ ఫార్మాట్లోనే ఉండాలి, ఇలాగే పాడాలి అని అందరూ అంటూ ఉంటారు. బట్ ఆ సాంగ్ని మీరు బ్రేక్ చేశారు, ఎందుకంటే ఫస్ట్ సాంగ్ని చాలా బాగుంది. టోటల్ ట్రీట్మెంట్ డిఫరెంట్. సంతోష్ నారాయణ కబాలి చేసే మ్యూజిక్ అందరికి తెలుసు. మామూలుగా ఆయన ఇచ్చే మ్యూజిక్ మొత్తం డిఫరెంట్. ఒక సిచ్యువేషన్లో ఎలాంటి మ్యూజిక్ ట్రీట్మెంట్ ఇస్తారో అలాంటి చేయలేదు. హీ ఆల్వేస్ కీప్స్ ట్రయింగ్ డిఫరెంట్ అండ్ వీ లైక్ దట్ ఐడియా. ఆ సాంగ్ మొత్తం ఒక రాక్ అండ్ రోల్ లాంటి పాత జాజ్ లాంటి ఒక స్టైల్లో చేశాడు. ఇట్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ దట్ వాజ్ లైక్ కాన్సెప్ట్ సాంగ్ అని చెప్పవచ్చు, లైక్ సిగ్నేచర్ సాంగ్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ మీరు ముందు చెప్పినట్టు లైక్ దిస్ స్పెషల్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడాలి. ది స్టోరీ వెన్ హీ వాస్ టెల్లింగ్ మీ ఐ వాస్ లైక్ ఎలా చేయబోతున్నారు అని ఐ వాజ్ రియలీ surprised and waiting how he is going to execute. Final output was something else. A tree, interval block lo vastuna tree land. No, I've never seen something like that. A tree gani, a palace gani, the palace, ippudunna palace gani, paata palace gani, rendu vishayalu. And the way everything was layered, okokka vishayam meeru chuste you can see up to 3-4 kilometers. And the detail kada, that was beautiful. నాకు ఒక ట్రీట్గా ఉంది, విజువల్ ట్రీట్ ఈ సినిమా నాకు. బికాస్ వెన్ ఐ ఇమాజిన్ ద స్టోరీ అండ్ దెన్ ఐమ్ వాచింగ్ స్క్రీన్లో చూస్తే అప్పుడు సో ఎంజాయ్డ్. అండ్ కమింగ్ టు సెకండ్ హాఫ్, రాజనాయక్ క్యారెక్టర్ వచ్చిన తర్వాత సినిమా మొత్తం చేంజ్ అవుతుంది. ఇక్కడ చూసే వాళ్ళు కూడా ఫస్ట్ హాఫ్ ఏంటి ఇది కామెడీ 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 వెళ్తుంది ఏంటి, సెకండ్ హాఫ్ లో సర్ప్రైజ్ అయిపోయారు. మీరు ఫస్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్ లో కట్ అయినట్లు దాన్ని ఎవరు కట్ చేసి ఉంటారు, రాజ్ నాయక్ హెడ్ ఎవరు తీసేసి ఉంటారు అన్న థాట్ తోనే అందరూ చూసారు మూవీని. ఇంకోటి ఏంటంటే మొత్తం మనం సినిమా మొత్తం చూసుకుంటే కార్తీ గారు మీకు ప్యాలెస్ బాగా అచ్చొచ్చినట్టుంది. ఐ థింక్ సెంటిమెంటల్ ఎందుకంటే మీకు ఊపిరి సినిమా కూడా ప్యాలెస్ లోనే ఇప్పుడు కూడా ఈ ప్యాలెస్ మీకు అచ్చొచ్చినట్టుంది. ఎలా ఉంది పీవీపీ బ్యానర్ లో వర్క్ చేయడం? ఇది సెకండ్ మూవీ, సూపర్ హిట్. పీవీ గారు కొత్త సినిమా కొత్త కాన్సెప్ట్స్ అంటే చాలా ఇష్టం. సో ఈ టైటిల్ నేను చెప్పేటప్పుడు కానీ ఈ కాన్సెప్ట్ ఈ సినిమా కాన్సెప్ట్ చెప్పేటప్పుడు కానీ ఈ వాజ్ వెరీ ఎక్సైటెడ్. సార్ కార్తీ ఐమ్ విత్ యూ ఫస్ట్ టైటిల్ చెప్పేటప్పుడే చెప్పాడు. అండ్ దిస్ ఫిల్మ్ ఫ్రమ్ బిగినింగ్ ఇది సినిమా ఊపిరి సినిమా రెండు ప్యారల్గా జరిగింది. సో కాన్స్టెంట్లీ కెప్ట్ ఆస్కింగ్ ఎలా ఉంది, హౌస్ ద ప్రోగ్రెస్, ఎలా వచ్చింది, వార్ సీక్వెన్స్ ఎలా వచ్చింది, అండ్ ఆ ప్యాలెస్ ఎలా వచ్చింది, సాంగ్స్ ఎలా వచ్చింది, ఎప్పుడు అడుగుతూనే ఉన్నారు. దెన్ ఐ షోడ్ హిమ్ సమ్ కాస్ట్యూమ్ చూసాక ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. ఈ ఆర్మర్ డిజైన్ మొత్తం ఒక 12-15 డిజైన్స్ చేసి అండ్ దెన్ వీ కెప్ట్ ఇట్ అసైడ్. మళ్ళీ ఈ సైడ్ నాట్ హ్యాపీ, విల్ డూ వన్ మోర్ లైక్ ద వెపన్ డిజైన్ కానీ. అండ్ అలాంటి వార్ సీక్వెన్స్ ఇప్పటివరకు ఎవరు తీయలేదు తమిళ్లో ఫస్ట్ టైం. ఇక్కడ కూడా బాహుబలి ఫస్ట్ టైం మనం చూసాము. బట్ అక్కడ మనం చేసేటప్పుడు బాహుబలి అప్పుడే రిలీజ్ అయింది. సో అప్పటి వరకు అక్కడ కూడా నాలెడ్జ్ కాదు. సో ఎగ్జిక్యూటింగ్ దిస్ ఇన్ సచ్ అ షార్ట్ టైమ్, సచ్ అ బడ్జెట్, అందరూ అదే అడుగుతున్నారు. ఈ బడ్జెట్లో ఎలా ఈ అవుట్పుట్ తీసుకొచ్చారు? బాహుబలి అంటే వెరీ బిగ్ ఫిలిం, బట్ ఈ సినిమాలో ఆల్మోస్ట్ ఆన్ పార్ విత్ బాహుబలి విజువల్ ఎఫెక్ట్స్ అనేది ఎవ్రీబడి షాక్డ్. ఐ థింక్ ఆల్ డైరెక్టర్ గారు ఆయన అడగాలి, ఫ్యాంటాస్టిక్ వర్క్ అది. చెప్పండి, సెకండ్ హాఫ్లో ఫస్ట్ వార్ అయిపోగానే యుద్ధం చేసి వస్తారు. అక్కడ హోల్ ఎందుకు తీశారు అంటే తీసి అందరినీ అందుట్లో వేసేసారు. నేను అంటే సంథింగ్ ఇంకేమనుకున్నానంటే అలా నింపేస్తారేమో, అందరినీ చంపేసి పై వరకు నింపేసేసి కాల్ చేస్తారేమో అనుకున్నా. బట్ అంతటితో ఆగిపోయింది. బట్ మీకు ఎలా అనిపిస్తుంది తెలుగులో కార్తీ గారితో ఫస్ట్ హిట్?
No, it's basically that spit, you know. యా దట్స్ ఐడియా అదే Yes, because this guy, వెరీ ఇంటెలిజెంట్ గా this warrior is good in strategy. This guy is not only fearless, but is also a brainy guy. So he's having some strategy in everything. So that to show the strategy only, we did that. And that Rajnaik, that for the believability of the character only, we did extensive research for the costumes. The costumes guys work like anything. Day and night they were working, because I was telling corrections like anything. Like every time it was rejected. So because when they do old design, I'll pick only one thing from that. Little thing I'll pick from them. Then they have to do the other things fully. So that way it has happened, and they were not even a single moment they were hesitate to work. They will always fully involved in that. And Nikar Dhawan is doing for all the king costumes, everything she was doing. And Mr. Perumal Selvam, he was doing that war costumes and all. So, and this costumes all be done with the help of art department only, because there is lot of, because they both jointly only we have done all those works. So because costume people as well as the art department guys, everybody has put their part and make sure this film will come to a visually extravaganza, no? And the same way my cinematographer, the way he gave the lighting. See, for all the three characters, he has different lighting patterns was there. For Kashmura, we thoroughly maintained one single style of lighting, and for Rajnaik we have maintained one, and for the ghost we have done another thing. So all the three characters, the cameraman and his involvement is something very spectacular, and he has done it such a way. సో కాశ్మీర్ గారు, మీకు నార్మల్గానే హారర్ మూవీస్ ఇష్టం అని మీరు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. బట్ ఈ 3 క్యారెక్టర్లు మీకు బాగా ఆత్మగా నచ్చిందా, లేకపోతే రాజ్ నాయక్గా నచ్చారా, కాశ్మీర్గా నచ్చారా? ఇది రాజ్ నాయక్ క్యారెక్టర్ ఏంటంటే ఫస్ట్ చాలా డిఫికల్ట్ పర్ఫామ్ చేయడం. అది స్క్రీన్ టైం చాలా తక్కువ, మొత్తం 4 సీన్సే. బట్ ఈ 4 సీన్స్లో ఒక స్ట్రాంగ్ ఇంపాక్ట్ కావాలి, అప్పుడే క్లైమాక్స్ వర్క్ అవుతుంది. సో ఆ 4 సీన్స్లో ఏం చేయబోతున్నాము, నేను డైరెక్టర్ గారు నైట్ మొత్తం ఒక 2 o'clock వరకు డిస్కషన్, రేపు నెక్స్ట్ డే మార్నింగ్ వీ హ్యావ్ టు స్టార్ట్ షూటింగ్. బట్ ఎలా చేయబోతున్నాము, వీ డిడ్ రిహర్సల్, ఈ డైలాగ్ ఎలా చెప్పాలి, ఆ డైలాగ్ ఎలా చెప్పాలి. మార్నింగ్ వస్తున్నప్పుడు నేను ఒక ఐడియా తీసుకొస్తాను, వాళ్ళు కూడా ఒక ఐడియా, సార్ ఈ డైలాగ్ ఇలా చెప్తే కరెక్ట్ అవుతుందా, ట్రై చేయండి అన్నారు. సో వీ బోత్ వర్క్డ్ అవుట్, అండ్ దెన్ వీ గాట్ రాజ్ నాయక్. బట్ గోస్ట్ వచ్చేటప్పుడు ఇట్ హ్యాస్ టు బీ డిఫరెంట్ అపియరెన్స్. ఆ మేకప్ మాత్రం చాలా డిఫికల్ట్. ఆ మేకప్ వేసుకొని పర్ఫామ్ చేస్తే బయటికి రాదు, ఎక్స్ప్రెషన్ బయటికి రాదు. సో అని చెప్తారు, సార్ 1 more. సార్ ఏంటి సార్, నేను బాగా నటిస్తున్నాను సార్, ఇక్కడ సరిపోలేదు సార్, ఇంకొంచెం చేయండి సార్. Because that ghost mega prosthetics will come to this level. So he's inside actually. So but still he has to react, and that has to be conveyed. When I was seeing the screen, it was not conveying sometimes. So I was talking, he said, I'm acting a lot inside, he's saying. So but we found a way at last, how to get that from that also. And he did it brilliantly actually, those things, it's not easy to convey in that prosthetics and give that kind of expression. In the climax and all, when the Ratnamaga Devi comes again, and the way he look at Ratnamaga Devi, that look and all, you can't, nowhere can be matched. వైట్ డ్రెస్లో కానీ ఆ ఫైటింగ్ సీన్స్ కానీ నిజంగా చాలా బాగున్నాయి. ఈవెన్ నయనతార కూడా చాలా బాగా. నాకు నచ్చే క్యారెక్టర్ అంటే గోస్ట్. గోస్ట్ చూసేటప్పుడు వేరే స్టాండర్డ్లో ఉంది, ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉంది. ఆ కాస్ట్యూమ్ కానీ, నికార్ ధావన్ ఇచ్చే కాస్ట్యూమ్ కానీ, ఆ లైటింగ్ ప్యాటర్న్, ఓం ప్రకాష్ గారు లైట్ విధం కానీ, అండ్ డైలాగ్స్, ముఖ్యంగా ఆ పాత తెలుగులో ఉన్న డైలాగ్స్ కానీ, ఐ థింక్ ఐ ఎంజాయ్ ద గోస్ట్ ద మోస్ట్. ఫైనల్ అవుట్పుట్ చూసేటప్పుడు సరే, ఆ కోటలోకి ఇట్లా ఎంట్రీ ఇవ్వగానే లైట్స్ ఆఫ్ చేస్తే, అరే ఇవన్నీ మనం ఎప్పుడో నేర్చుకునేరా, ఒక బిజినెస్ మ్యాన్కి ఇలాంటివి వద్దురా, కొత్త చెప్పండి రా అని అన్నారు. అదొకటి. ఇంకోటి కానీ, బట్ ఆడియన్స్ మాత్రం ఎక్కువగా కాశ్మీరాన్ని ఎక్కువ ఇష్టపడుతున్నారు, ఎందుకంటే కామెడీగా కొంచెం భయంగా చేశారు కాబట్టి. బట్ మీరు చెప్పండి, ఎన్నో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశారు ఇప్పటి వరకు. ఊపిరి తర్వాత అంత స్లో మోషన్ నుంచి ఒకేసారి కాశ్మీరగా హారర్గా భయపెట్టారు, మీకు ఎలా అనిపించింది? మోర్ ఎక్సైటెడ్ అని చెప్పవచ్చు. ఊపిరి అనేది నేను ఎలా ఉన్నానో ఇంట్లో అలాగా, బట్ ఈ క్యారెక్టర్ నేను కాదు. అక్కడ కార్తీ ఉండకూడదు, కార్తీ తెలియకూడదు కంప్లీట్గా, ఎవరు చూసినా కూడా గుర్తుకు రాకూడదు. దట్ ఈస్ అవర్ మెయిన్ ఎయిమ్. సో దానికోసం ఇంత కష్టపడ్డాము టు లుక్ టోటలీ డిఫరెంట్ ఈ రాజ్ నాయక్ క్యారెక్టర్ కానీ. అండ్ కమింగ్ టు కాశ్మీరా, ఆయన ఎప్పుడు చెప్పే విషయం, సార్ రాజ్ నాయక్ కూడా చేయవచ్చు సార్, కాశ్మీరా డిఫికల్ట్ సార్, బికాస్ దానిలో 3-4 షేడ్స్ ఉన్నాయి. ఈజ్ వన్ కాన్ మ్యాన్ షేడ్ ఉంది, లైక్ మీకు బాబా లాంటి ఒక షేడ్ ఉంది, ఆ తర్వాత ఒక భయం ఉంది, అండ్ దెన్ హ్యూమర్ ఉంది. ఆల్ దిస్ హ్యాస్ టు బి పుల్డ్ ఆఫ్ టుగెదర్. సో చాలా డిఫికల్ట్ అన్నారు. బట్ ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్, బికాస్ ఒక పర్ఫార్మెన్స్కి స్కోప్ ఇచ్చే డైరెక్టర్ గోకుల్ గారు సీన్ రాసే విధం కూడా ఆయన పర్ఫామ్ చేసి సీన్ రాస్తున్నాడు. సో ఒక యాక్టర్కి ట్రీట్ ఆయనతో వర్క్ చేయడం,
ద వే హీ ఎగ్జిక్యూట్స్ గివ్ స్కోప్ ఫర్ పర్ఫార్మెన్స్. పర్ఫార్మెన్స్ స్కోప్ లేకుంటే ఐఎమ్ ఓన్లీ గోయింగ్ టు బి క్లోజ్అప్, యాక్షన్ చేయబోతున్నాను, సాంగ్లో డాన్స్ ఆడబోతున్నాను. బట్ వెన్ యూ గివ్ స్కోప్ ఫర్ క్యారెక్టరైజేషన్, ఆ క్యారెక్టరైజేషన్ నాకు చాలా నచ్చింది. ఆయన ప్రీవియస్ సినిమాలో కూడా హీరో క్యారెక్టరైజేషన్ అనేది విల్ బి హైలైట్. సో ఈ సినిమా కూడా అలా వర్క్ అయింది. సో ఐ హ్యావ్ టు అగైన్ థ్యాంక్ హిమ్. Particularly I like the way he did it in the climax, no, because he's a con, or it is very much understandable to the audience, and still they believe him. Really, Ratna Madhavi has come into his soul, something like that. So they believe that because he made them to believe through his performance. He made them to believe, and suddenly when they talk about the SWAT, Ratna Madhavi is a left-hander, and you are doing everything in right hand. That moment only will change the SWAT to his left hand. So that happened only because of the performance he emoted, you know, like otherwise it wouldn't have happened. Because the audience will say he is fraud, we can say that. అదే మేము అందరం నమ్మిన టైంలో మళ్ళీ గోస్ట్ గా అదే గోస్టే చెప్తుంది, రే నేను ఎక్స్పెక్ట్ చేయలేరా కాశ్మోరా. రైట్. అలాగే because the ghost also that one moment he lost it. Because maybe because he was talking all the facts now, so even that was cheated. The same way the audience was made them to believe. We made audience to believe that some Ratna Madhavi has come inside. So when we discussed in the script discussion itself, the audience is giving a clap on that time, the movie said it. సో అండ్ ఫైనలీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. ఎందుకంటే కాశ్మోర్ అనేది ఒక నార్మల్ మూవీ కాదు, కొత్తగా ట్రై చేసే మూవీని ఎప్పుడైనా ప్రేక్షకులు ఆదరిస్తారు. బట్ ఈ సినిమా ప్రూవ్ చేసుకుంది. అలాగే కంగ్రాచులేషన్స్, అండ్ ఫ్యూచర్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో గాయ్స్, చూశారు కదా, మరి కాశ్మోర సినిమా ఎవరైతే చూడలేదో వెంటనే వెళ్ళి చూడండి, సినిమాని ఎంజాయ్ చేయండి. ఇది ఇవాల్టి స్పెషల్ చిట్ చాట్. నమస్తే.